కిరణ్ బేడి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి. ఆమె సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి కారునే టో చేసుకొని తీసుకుపోయింది. అది ధైర్యం అంటే. అదేవిధంగా రూపా ముద్గల్ మన పక్కనే కర్ణాటకలో ఉంటుంది, ఆమె ఇంకా సర్వీస్లో ఉన్నారు. 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కర్ణాటక జైళ్లలో ఇప్పుడున్న తమిళనాడు ఒక రాజకీయ నాయకురాలు శశికళ గారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అని చెప్పి ఆమె ఇన్వెస్టిగేషన్లో తేలిన వెంటనే ఆమె దాన్ని మొత్తం కూడా ప్రజల ముందర పెడితే కర్ణాటకలో ఒక మంత్రి రాజీనామా చేసిండు, ఒక డీజీపీ రాజీనామా చేసిండు, డీజీపీ మీద యాక్షన్ తీసుకున్నారు. రాజు నారాయణ స్వామి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాపర్ రాజు నారాయణ స్వామి కేరళలో ఒక స్కామ్ను బయటపెడితే ఆ మంత్రి రాజీనామా చేసిండు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోండి. అశోక్ కేమ్కా, దుర్గాశక్తి నాగ్పాల్, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు, ఎస్ఆర్ శంకరన్, పిఎస్ కృష్ణన్, ప్రకాష్ సింగ్, హెజ్జే దొర, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు మరి ఈ చరిత్రలో ఉన్నారు. మీరు ఆ అధికారుల కోవలోకి రండి. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి 83 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇవాళ ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయన ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి ఒకసారి చూడండి.